అమృత్ స్కీమ్ ద్వారా చేపట్టిన రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో శరవేగంగా సాగుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైటెక్ హంగులతో 26 కోట్లతో నిర్మించిన బేగంపేట రైల్వే స్టేషన్ను ఈ నెల 22న ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో నిర్మించిన బేగంపేట రైల్వే స్టేషన్ ప్రత్యేకతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు రైల్వే ప్రయాణికులకు సరికొత్త అనుభూతి ఇచ్చేలా హైటెక్ హంగులతో ఎయిర్పోర్ట్ తరహాలో ఇటు హైదరాబాద్ నగరంలో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. అదే బేగంపేట రైల్వే స్టేషన్. సో బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులన్నీ పూర్తి కావడంతో ఈ నెల 21వ తేదీన వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. సో బేగంపేట ఎయిర్పోర్ట్ తో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మరో 2 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కూడా పూర్తి కావడంతో అదే రోజు ప్రారంభించనున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ తరహాలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనము రైల్వే స్టేషన్ లో ఉన్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ లో ఎంట్రన్స్ లుక్ మనం చూడొచ్చు. ఐ లవ్ బేగంపేట అంటూ కూడా ఇక్కడ అంటే మంచి సింబాలిక్ తో మంచి థీమ్స్ తో ఇక్కడ అంతా కూడా ఒక డిఫరెంట్ వాతావరణంలో అంతా కూడా ఇక్కడ ఏదైతే ప్రయాణికులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 26 కోట్ల బడ్జెట్ తో ఈ పనులన్నీ కూడా పూర్తి కావడంతో వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము బేగంపేట రైల్వే స్టేషన్ లో ఉన్నాము. సో బేగంపేట రైల్వే స్టేషన్ కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి, సో దీంతో పాటు ఇటు వరంగల్ కానివ్వండి కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు కూడా పూర్తి కావడంతో సో దాన్ని కూడా వర్చువల్ విధానంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో అది ఎట్లా ఉంది ఏంటని కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడడం. శ్రీధర్ గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో ఏదైతే చర్లపల్లి తర్వాత వస్తున్నటువంటి మరో ప్రాజెక్ట్ ఇది, సో ఎలా ఉండబోతుంది ఏంటి? అదే ముఖ్యంగా మనకి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పూర్తిగా భారతదేశంలో 1330 స్టేషన్లను 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్తో డెవలప్ చేస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణలో 40 స్టేషన్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం. చెర్లపల్లి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కాకుండా యాజ్ ఎ టర్మినల్గా సపరేట్గా డెవలప్ అయింది. అయితే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్గా మొట్టమొదటిసారి బేగంపేట రైల్వే స్టేషన్, దీంతో పాటే కరీంనగర్, వరంగల్ ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 22వ తేదీన ఆనరేబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు 103 అమృత్ భారత్ స్టేషన్స్ని ఇనాగరేట్ చేయబోతూ ఉన్నారు. ఇది అమృత్ భారత్ స్టేషన్స్ కింద అందుబాటులోకి వస్తున్న మొట్టమొదటి స్టేషన్స్. సో ఇవే కాకుండా మనకి తెలంగాణలో మిగతా 37 రైల్వే స్టేషన్స్ కూడా ఈ స్కీమ్ కింద డెవలప్ అవుతూ ఉన్నాయి. మీకు తెలిసినట్టుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 720 కోట్ల బడ్జెట్తో 50% పనులు పూర్తి చేసుకొని ఇంకో సంవత్సర కాలంలో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా జంట నగరాల్లో దాదాపు 14 రైల్వే స్టేషన్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. మిగతా రైల్వే స్టేషన్స్ హైటెక్ సిటీ, ఉప్పుగూడ, మల్కాజ్గిరి ఇలా మిగతా స్టేషన్స్ కూడా దాదాపు 80-90% పనులు పూర్తి చేసుకొని నెక్స్ట్ ఒక 3-4 నెలల కాల వ్యవధిలో అందుబాటులోకి వస్తాయి. మిగతా స్టేషన్స్ అన్నీ కూడా అమృత్ భారత్ స్టేషన్ కింద దాదాపు సంవత్సరం వ్యవధిలో అందుబాటులోకి రాను. గతానికి ఇప్పటికీ ఇటు వచ్చినటువంటి రైల్వే ప్రయాణికులకు ఎలాంటి అనుభూతి ఇచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి, అంటే ప్రధానంగా వాళ్ళకి సౌకర్యాల పరంగా ఏముంటాయి? ముఖ్యంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ తీసుకొచ్చిందే ఇప్పుడున్న ప్రజెంట్ డే జనరేషన్స్కి అభిరుచి మేరకు వాళ్ళ రిక్వైర్మెంట్కు సరిపడా అలాగే యూజర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ఈ స్టేషన్ని భారీ బడ్జెట్తో డెవలప్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే 40-50 సంవత్సరాల కాల వ్యవధిలో వచ్చే రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో ఉంచుకున్నాం. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా ఇది ఒక ప్రాసెస్ లాగా, అంటే వచ్చే రిక్వైర్మెంట్ని దృష్టిలో వేసుకొని మళ్ళీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే మనకి బేగంపేట రైల్వే స్టేషన్ 26.55 కోట్ల స్టేషన్ బడ్జెట్తో డెవలప్ చేశాము. అయితే రెండవ ఫేజ్లో అటువైపు సెకండ్ ఎంట్రీని కూడా 12 కోట్ల బడ్జెట్తో డెవలప్ చేసేందుకు కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. సో ఈ ఏబిఎస్ఎస్ స్కీమ్ అనేది ఒక ప్రాసెస్ లాగా, అంటే రాబోయే రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వారి అభిరుచికి ఎప్పుడు ఒక డెవలప్మెంట్ ప్రక్రియ అనేది సాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ బేగంపేట రైల్వే స్టేషన్ ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ చేశాము. ఉన్న ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేయడం అంటే ఎగ్జిస్టింగ్, అంటే బుకింగ్ కౌంటర్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, అలాగే టాయిలెట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా యూజర్ ఫ్రెండ్లీగా మలిచి ఆధునిక
హంగులు టచ్నివ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన సుఖవంతమైనటువంటి ప్రయాణం అందించాలనే దిశగా మెరుగైన వసతులను కల్పించి ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్ ఆంధ్ర.